దేవా, ఇదిగో నాయన దాసుడు జగరాజయ్య గారు, అలాగే నాయన కృపాసు యొక్క కుమారుడు, ఏకైక కుమారుడు నాయన తండ్రి జస్టిన్, అయా తండ్రి డేవిడ్ రాజ్ ప్రభా, ఈరోజు మనపూర్వకంగా బాప్తిస్వం పొందాలని అయా తన నోటి చేత కానీ తన ప్రభా మాట చేత కానీ ఎలాంటి చిన్న తప్పిదమున్నా కూడా పాప క్షమాపణ అడుగుతూ పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందడానికి వచ్చాడు నాయన. ఇదిగో మీరు పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రం. యేసు నామములో కడగబడునుగాక. ముట్టు ప్రభు, నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ ఈ రాజ్యములో ప్రవేశించరన్నారు. ఇదిగో నాయన తాను బాప్తిసం అంటే ఏంటో ఎందుకు పొందాలో అయ్యా తాను తెలుసుకొని హృదయపూర్వకంగా సంతోషంగా బాప్తిసం పొందడానికి వచ్చారు. ఆశీర్వదించండి, బాబును దీవించండి, మీ కృపలో భద్రపరచు. సేవలో రాబో రోజుల్లో బలంగా వాడబడినట్లు ఈ బాప్తిస్మం యొక్క అనుభవం ఈ కుమారుని ప్రకాశింపజేయునుగా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పిన ఆజ్ఞ ప్రకారము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క నామములో జస్టిన్ డేవిడ్ రాజ్ నేను నీకు బాప్తిజం ఇస్తున్నాను. ప్రభువా, నీ కుమారుని ఇది మొదలుకొని నూతనమైన కృప, నూతనమైన అభిషేకముతో నింపండి. ఇప్పటికే నీ తలాంతులు ఇచ్చి నీ కుమారుని మీరు వాడుకుంటున్నారు, అందుని బట్టి స్తోత్రం. ఇక మీదట గొప్ప వాక్య ఉపదేశకుడుగాను, పాటలు పాడే ఒక మంచి స్వరమును, అన్నిటినీ ప్రభా పరిచర్య అంతట్లో వాడబడే ఒక గొప్ప అభిషేకమును ఈ కుమారుడికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నా తండ్రి డేవిడ్ రాజ్ గారు, ఆయన మీదున్న అభిషేకము కంటే రెట్టింపు అభిషేకము ఈ కుమారుడి మీదకి వచ్చునుగాక. అభిషేకించండి, యేసు నామాన్ని అడుగుతున్నాను తండ్రి.